జయత్యతిబలో రామో లక్ష్మణస్య మహాబలః రాజా జయిత సుగ్రీవో రాఘవేనాభిపాలితః. ఆ శ్రీరామదూత లంకలో ప్రవేశించిన కార్య సర్వస్వం పూర్తయింది. అతడు లంకానగరాన్ని తిలకిస్తూ మహోత్సాహంతో తాను ఆచరించవలసిన శేష కార్యాన్ని గురించి యోచించాడు. ఈ దుష్ట రాక్షసులను కష్టాల పాలు చేసి తిరిగిపోవడమే నా కర్తవ్యం. అన్నీ పూర్తి చేశాను. ఇక ఈ కోటను నాశనం చేయడం మాత్రమే మిగిలి ఉంది. ఈ కోటను దగ్ధం చేసి వేస్తే సాగరోల్లంఘన సంబంధమైన నా శ్రమంతా ఫలిస్తుంది. దీన్ని ఇప్పుడు నేను సులభంగా చేయగలను. మదీయ వాలాన్ని ఆశ్రయించుకుని ప్రజ్వలితున్న వీతిహోత్రునికి లంకలోని మహోత్తమ మందిరాలతో సంతర్పణ చేయడమే సముచిత కార్యం అని భావించుకుంటూ జ్వలిత వాలంతో మెరుపులు మెరిసే మహామేఘం వలె లంకానగర విశాల భవనాల మీదకి వెళ్ళాడు. ఉద్యానవనాలను, ప్రాసాద మందిరాలను సందర్శిస్తూ ఆ భవనం మీద నుండి ఈ భవనం మీదకి, ఈ మందిరం మీద నుండి ఆ మందిరం మీదకి ఎగురుతూ ప్రహస్తుని గృహానికి నిప్పు ముట్టించి తర్వాత మహాపార్శ్వుని ఇంటి పైకి ఎగిరి కాలాగ్నిహోత్ర సమమైన అగ్నిని వదిలాడు. క్రమంగా వజ్రదంష్టుని ఇంటికి, సారణుని మందిరానికి, ఇంద్రజిత్ భవనానికి, సుమాలి జంబుమాల గృహాలకు నిప్పు పెట్టాడు. ఆ మహావానర వీరుడు అలా క్రమంగా ప్రతి ఇంటికి నిప్పు ముట్టించి కేవలం విభీషణ భవనాన్ని మాత్రం విడిచిపెట్టేశాడు. రశ్మికేశ సూర్యశత్రు హ్రస్వకర్ణ దంష్ట్ర రోమస యుద్ధోన్మత్త మత్త ధ్వజగ్రీవ విద్యుజ్జిహ్వ హస్తిముఖ కరాళ పిశాచ శోణితాక్ష కుంభకర్ణ మకరాక్ష యజ్ఞశత్రు బ్రహ్మశత్రు నరాంతక నికుంభాదుల అందరి భవనాలకు నిప్పు పెట్టాడు. వారందరికందరూ సంపాదించుకున్న మణిముత్య పగడాలన్నీ ఆ జ్వాలలో భస్మమైపోయాయి. అనంతరం ఆ కపిశ్రేష్ఠుడు రావణ భవనం మీదకు చేరాడు. మంగళ వస్తు సర్వస్వంతో ఆ మహోన్నత రత్నభూషిత భవనానికి తన వాలానికి ఉన్న నిప్పును అన్ని వైపుల నుండి ముట్టించి ప్రళయవేళ మేఘసమంగా సింహగర్జన చేశాడు. తత్సమయంలో వాయురగ్నులు ఏకమై విజృంభించడం వల్ల ప్రళయకాలాగ్ని సమంగా అగ్నిభట్టారకుడు ప్రజ్వలించాడు. జ్వాలలతో చెలరేగిన అగ్నిని వాయువు ఆయా గృహాల మీదకి తీసుకుపోయాడు. ఆ రీతిగా అగ్నికి వాయువు సహకరించగా లంకానగరం అంతా అంటుకుని జ్వలించసాగింది. సువర్ణ గవాక్షాలతో మణిముక్తాలంకారాలతో ఉన్న మహోన్నత సుందర మందిరాలన్నీ దగ్ధమై నేలకూలాయి. రాక్షసులెవరూ స్వగృహాలను సంరక్షించుకోలేక ఉత్సాహశూన్యులయ్యారు. స్వార్జిత సంపద అంతా సర్వనాశనం కాగా అతి దైన్యావస్థలో వానర ఆకారంలో వచ్చినవాడు సాక్షాత్తు అగ్నిభట్టారకుడే అని కేకలు వేస్తూ దిశాజ్ఞానం లేకుండా పరుగులెత్తారు. ఆడవారు కొందరు పసిపిల్లలకు పాలిస్తూ మంటలు చుట్టుముట్టడం వల్ల భయభీతులై విలపిస్తూ తలముడలు విడిపోవ భవనాలపై నుండి శీఘ్రంగా కిందికి దూకారు. ఆ రీతిగా ఆకాశమంత ఎత్తు నుండి దూకుతున్న ఆ రాక్షసాంగనలో మేఘాలలోని మెరుపుల వలె కనిపించారు. వజ్ర వైఢూర్య ప్రవాళ ముక్తాది మనులతో సువర్ణ ఖచ్చితమైన ఆయా భవనాల నుండి ఆయా ధాతువులు స్రవించి ప్రవహించడం హనుమంతుడు తిలకించాడు. శుష్కించిన తృణకాష్టాలు ఎంతగా ఉన్నా తృప్తి చెందని అగ్నిహోత్రునిలా లంకానగరంలో ఎన్ని భవనాలు దగ్ధమైపోతున్నా హనుమంతుడు తృప్తి చెందలేదు. అలాగే రాక్షస శవాలు ఎన్ని తనపై కూలిపడుతున్నా పృథ్వీ తృప్తి చెందలేదు. ఆ వేళలో ఆ అగ్నిహోత్ర జ్వాలలో ఒక్కచోట ఓ మోదక పూలలా, మరొక చోట బూరుగ పువ్వులతో, ఇంకొక చోట కుంకుమ పూల వలె ప్రకాశించాయి. తత్సమయంలో హనుమంతుడు త్రిపురాలను దగ్ధం చేసిన మహారుద్రదేవునిలా భాషించాడు. మహావేగంతో హనుమంతుడు త్రికూటాద్రి శిఖరంపై విడిచిన అగ్నిహోత్రం లంకానగరం అంతా వ్యాపించి మహాదారుణ భయంకరంగా ప్రజ్వరిల్లింది. ధూమయుక్త మహాజ్వాలలు అంబరాన్ని చుంబించాయి. నిశాచర శరీరాలలోని కొవ్వు అగ్నిభట్టారకునికి అజ్యద్ధారలైంది. దానితో అతడు తీవ్రంగా చెలరేగాడు. అప్పుడు ఆ అగ్నిహోత్రుడు కోటి సూర్య సమప్రభలతో చెలరేగుతూ పిడుగులతో సమంగా ధ్వనులు చేస్తూ బ్రహ్మాండ భాండాన్నంతటినీ బద్దలు చేస్తున్నట్టు లంకానగరాన్నంతటినీ దహించి వేయసాగాడు. పలాస కుసుమ సుమవర్ణంతో జ్వాలలు అంబర పర్యంతం వ్యాపించాయి. మంటలు ఆకాశ పర్యంతం పొగలతో వ్యాపించడం వల్ల అక్కడి మేఘఖండాల నల్ల కలువల మాదిరి గోచరించాయి. హనుమంతుని ఆ మహాభయంకర కార్యాలను గురించి లంకాదహన ఘట్టాన్ని చూసి రాక్షసులు పరస్పరం భాషించుకోసాగారు. వీడు వజ్రహస్తుడైన మహేంద్రుడా, రుద్రుడా, ప్రళయకాల మార్తాండుడా, యముడా, రాక్షస వినాశనార్థం బ్రహ్మదేవుని ప్రబల క్రోధం ఈ వానర రూపాన్ని ధరించిందా? అనంతమై, అవ్యక్తమై, అచింత్యమై, ఏకమైన వైష్ణవ తేజస్సు మన నాశనార్థం ఇప్పుడు ఈ వానర రూపంలో వచ్చింది అని నిశాచరులు భాషించుకుంటూ ఉండగా రథ, అశ్వ, గజ, జంతు, పక్షి సంఘాలతో మహావృక్షాలతో ఉన్న లంకానగరం అతిశీఘ్రంగా భస్మమైపోయింది.
ఆ దృశ్యాన్ని చూసి వివసులై రాక్షసులందరికందరూ వికారధ్వనులతో విలపించారు. హా జనక, హా పుత్ర, హా అనాథ, హా మిత్రుడ, సర్వభోగాలను అనుభవిస్తున్న ప్రాణాలు పోతున్నాయే అంటూ నిశాచరులు భీకర నాదాలు చేస్తూ దుఃఖించారు. వీర హనుమంతుని క్రోధాగ్ని జ్వాలలకు లంకానగరమంతా దగ్ధమై వీరులందరూ మరణించారు. యోధులందరూ నామరూపాలు లేకుండా అయ్యారు. శపించినట్లు లంక అంతా నాశనమైంది. మహాధీశాలి అయిన వాయునందనుడు అప్పుడు రుద్ర క్రోధానికి ప్రళయవేళ కీలాఖీలంగా దగ్ధమైపోయే భూమిలో ఉన్న లంకను భయభ్రాంతులై సంచరిస్తున్న నిశాచరులను చూశాడు. అశోకవన విధ్వంసం చేసి యుద్ధంలో మహారాక్షసులను సంహరించి మహోన్నత ఉత్తమోత్తమ గృహాలను అన్నింటినీ దగ్ధం చేసి త్రికూటాద్రి శిఖరంపై విజయశ్రీ సమోపేతుడై ఆ శ్రీరామదూత హనుమంతుడు నిలబడ్డాడు. వాలభాగంలో జ్వలించే జ్వాలలతో కిరణజాలంతో భాసిల్లే భాస్కర సమంగా ప్రకాశించాడు. అట్టి వానరాగ్రగణ్యుడైన వాయునందనుడైన హనుమంతుని సందర్శించి ప్రళయ సమయాగ్నిహోత్రుడని భావించి రాక్షసగణం భయపడింది. అప్పుడు హనుమంతుడు శ్రీరామచంద్రుణ్ణి ధ్యానించాడు. ఓం శాంతి శాంతి శాంతి.